మోహన్కి ఏం సంబంధం లేదు. కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. మాది మదిలిపాలెం, మా అమ్మమ్మది రాసవానిపాలెం. సిఎంఆర్ పక్కన గుడి ఉంది కదా, రోడ్డు మధ్యలో ఉంటుంది. మా అమ్మమ్మ కట్టించింది. అంత విగ్రహారాధన చేసే కుటుంబం నుంచి దేవుడు గొప్ప రీతిగా మా కుటుంబాన్ని ఎంచుకున్నాడు. 1979-80 సంవత్సరంలో ఉదయం 4:30 గంటలకి ఒక ఆయన, ఇప్పుడంటే మనకి డిజిటల్ సిస్టమ్స్ వచ్చేసాయి, కానీ అప్పట్లో మౌత్ అని ఒక చిన్న బోర ఉండేదన్నమాట. ఆ బోరను పెట్టుకొని ఆయన ఉదయం 4:30 గంటలకు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా అనుకుంటూ పాట పాడుకుంటూ ఒక లైట్ కింద వచ్చి, మా ఇంటి ముందే ఉండేది ఒక స్ట్రీట్ లైట్. ఆయన వచ్చాడని ఆ గట్టిగా పాట పాడుతున్నప్పుడు నాకు తెలివి వచ్చేసేది. తెలివి వచ్చేసి తెలియకుండానే నాకు ఎంత అలవాటు అయిపోయింది అంటే, ఆ పాట యొక్క అర్థము తెలీదు, పాట యొక్క భావము తెలీదు, కానీ ఆ నిద్రలో తుల్లుమని లెగిసిన తర్వాత నాకు తెలియకుండానే నేను హమ్ చేసేవాడిని అనుకుంటూ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు నిన్ని నన్ని ఎంచుకోవాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నీకు మాటలతో సంబంధం లేదు. ఆయన ఎవరో నాకు ఈ దినానికి కూడా తెలియదు. ఆయన నేను ఎప్పుడూ ముఖం చూసుకోలేదు. వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. ఒక ముసలాయన, చేతిలో చిన్న కర్ర లాంటిది ఉండేది. ఒక చేతిలో బైబిల్ పట్టుకుండేవాడు, ఒక చేత్తో కర్ర బోర్ర పట్టుకొని ఒకటే పాట, ఇదే పాట. ఎంతవరకు వచ్చాడో నాకు తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన కనిపించటము మానేశాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నా కుటుంబం కోసం, నా కోసము ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడానికి సమయం కాదు ఇది. లేఖనాలు చదువుకుంటూ వాక్యంలోకి వెళ్ళిపోదాం, సరేనా? ప్రకటన గ్రంథము. డాక్టర్ జయరాజ్ గారని ఒక ఆయన ఉండేవారు, మీకు కూడా పరిచయం ఉండి ఉంటుంది. క్రైస్ట్ చర్చ్ సంఘంలో ఒక మంచి థియాలజియన్. ఆయన వాక్యాన్ని విశ్లేషించే విధంలో ఒక గొప్ప జ్ఞాని అంటాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు అడిగారు ఒక క్వశ్చన్. నేను చాలా డిగ్రీ చదువుతున్న టైంలో మా అమ్మ అన్నది, వీడు అదో టైపులో వెళ్ళిపోతున్నాడు, వీడు పనికి రాడేమో అని అన్నప్పుడు డాక్టర్ జయరాజ్ గారు నాకు ఒక ప్రశ్న వేశారు. అరే ఇట్రా అన్నారు. పిలిచి, Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. All the kings and horsemen could not put Humpty Dumpty together again. ఇది ఎల్కేజీ పోయం నీకు గుర్తుందా అని అడిగారు. నాకెందుకు గుర్తులేదు అంకుల్ అన్నాను. దాని అర్థం చెప్పరా అన్నారు. అంతే. హంప్టీ డంప్టీ అనే ఒక బండ వ్యక్తి గోడ మీద కూర్చున్నాడు. ఆడి కిందకి పడ్డాడు, విరిగి నలిగిపోయాడు. ఆడిని రాజులు కానీ, యాజకులు కానీ, గుర్రాలున్న బలవంతులు కానీ వాడిని మళ్ళీ సమకూర్చలేకపోయారు అని ఆ పద్యం యొక్క అర్థం రా.
నీ జీవితాన్ని సమకూర్చాలి అంటే యేసు ద్వారానే అది సాధ్యము అని ఆ చిన్న పోయంలో ఉన్న మీనింగ్ చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు నాతో అనేవారు, ప్రకటన గ్రంథం చెప్పాలంటే చాలా దమ్ము, ధైర్యము, దేవుడిలో లోతైన అనుభవం కావాలరా, జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయడానికి వినండి అనేవాడు. నా చిన్నప్పుడు నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్న రోజుల్లో ఎప్పుడు చూసినా నేను వినే మాట ఏంటి తెలుసా? ఆయన రాకడ, ఆయన రాకడ, ఆయన ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, అదిగో మనం సిద్ధంగా ఉన్నామా, ఈ మాటలే వినిపించేవి. కానీ ఈ దినాల్లో ఆ మాటలు మనకు ఎలాంటి వాక్యం ఇష్టం తెలుసా? దేవుడు నిన్ను దీవించునుగాక అంటే హల్లెలూయా, దేవుడు నీ గృహంలో గొప్ప కార్యం చేద్దురుగాక అంటే హల్లెలూయా అని గెంతుతాం తప్ప, దేవుడు నీ కోసము ఏది సిద్ధపాటు చేశాడు, దేవుడు నీ కొరకు ఏంటి ప్రత్యక్షత పరిచాడు, దేవుడు నీ కొరకు నా కొరకు ఏది అక్కడ ఉంచాడో దాన్ని ఈ కనుదృష్టితో చూడలేకపోతున్నాము. అర్థమవుతుందా లేదా? ఉదయకాలాన్నే నేను 5:30కి ప్రార్థనకి జాయిన్ అవుతాను. నేను, పాస్టర్ గారు, మేము అందరం ఒక చిన్న గ్రూప్గా 7 అయ్యే టైంకి ఒకసారి మొబైల్ ఓపెన్ చేస్తాం. నా మొబైల్కి ఎన్ని వాక్యాలు వస్తాయి తెలుసా? ఉదయకాలనే ఒక 50 వాక్యాలైనా వస్తాయి. గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ ఒక బైబిల్ వాక్యం, గుడ్ మార్నింగ్ ఒక బైబిల్. నాకు అనిపిస్తుంటుంది, ఇన్ని మెసేజ్లు పంపించినాడు, అసలు ఈ వాక్యం చదివాడే లేదా? ఇన్ని మెసేజెస్ నాకు వస్తున్న వాళ్ళని నేను ఒకరోజు కూర్చొని ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్న చేస్తాను, నువ్వు పంపించిన వాక్యం ఈ దినాన నువ్వు చదివావా, దాని యొక్క అర్థం నాకు చెప్పు అని. వాక్యం ఎంత విస్తారంగా అది చలామణి అవుతుంది అంటే, ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎంత ఈజీగా బయటకు వస్తుందో వాక్యము అంతే ఈజీగా బయటకు వస్తుంది. కానీ దాన్ని ధ్యానించే మనకి బుర్ర మాత్రము పెరగట్లేదు. క్షమించండి, ఇట్లానే నాకు వాక్యము తెలుసు, నా దేవుడు ఇట్లానే మాట్లాడమంటాడు, నేను ఇట్లానే మాట్లాడతాను. వాక్యాన్ని విశ్లేషించలేనప్పుడు, వాక్యం యొక్క పరమార్థాన్ని నువ్వు ఆనందించలేనప్పుడు దేవుడిలో నువ్వు ఆనందించలేవు. మరలా చెప్తున్నాను, వాక్యంలో లోతైన మర్మమును నువ్వు నీ కనుదృష్టితో నువ్వు చూడలేనప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు ఏది ఏర్పాటు చేశాడో అది చూడలేము. దాన్నే ఆత్మీయ గ్రుడ్డితనము అంటమాట మనకు అర్థమైన భాషలో. రైట్? వాక్యం చూసుకుందామా? చూద్దాం ఎంతమంది ఎంతసేపు ఉంటారో ఈరోజు. సాయంత్రం 5:30 వరకు చెప్పమన్నా నేను చెప్పేస్తాను. నాకైతే ఆకలి ఉండదు, మీరేం భయపడద్దు. మీకేనా అవసరం ఉంటే నిద్రపోవాలనుకున్న వాళ్ళు నిద్రపోండి, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. సరే, రైట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి మన యవనస్తుల్లో ఒకరిద్దరు చదువుతూ ఉంటారు. నాకు యవనస్తులు చదవడం చాలా ఇష్టము. వాక్యాన్ని చదవండి. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఆమేన్ అనువాడును. గట్టిగా చదువమ్మా, ఆ చివరి వాళ్ళకి వినిపించట్లేదట. గట్టిగా చదువు. ఆమేన్ అనువాడను, ఆదియునైన వాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. వెచ్చగానైనా ఉండునా మేలు. చదవమ్మా పర్వాలేదు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి నేను నీ చదవమ్మా. నేను నిన్ను నా నోట నుండి నా నోట నుండి ఉమ్మివేయునుద్దేశించుచున్నాను. ఉమ్మువేయును ఉద్దేశించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆకాశ ద్వారము తెరవండి. నీ ఆలోచనలు, నీ తలంపుల వైపు మేము చూస్తూ వాక్యాన్ని విశ్లేషించుకుంటూ మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి వాటి విషయంలో తండ్రి ప్రభా మేము ముందుకు సాగులాగా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 7 సంఘాల విషయంలోని ప్రకటన గ్రంథంలో రాయబడిన అంశాలు ఇవి. దేవుడు ప్రకటన గ్రంథము క్రైస్తవులుగా మనము ఏర్పడిన తర్వాత సంఘాన్ని బలపరచుటకు, సంఘాన్ని మేల్కొల్పుటకు, సంఘాన్ని ఒక ఉజ్జీవంలోనికి తీసుకురావడానికి ఈ వచనాలు రాయించాడని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఈ 7 సంఘాల్లోని కేవలం 2 సంఘాలను మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. 5 సంఘాలని దేవుడు ఎంచుకొనలేదు అని చాలామంది థియోలాజియన్స్ చెప్పే మాటలు ఇవి. అయితే ఇప్పుడు మనము ఈ ఉదయకాలాన ధ్యానిస్తున్న ఈ పారాగ్రాఫ్, ఈ అంశము లవోదికీయ సంఘము. ఆ సంఘము ఏంటంటే దేవుడిలో ఎంచబడని సంఘము. ఇట్ ఈస్ నాట్ చోజన్, రైట్? ఈ సంఘము కానీ దేవుడు ఎందుకు ఈ సంఘం గురించి రాయించాడు అని నేను చదవటం మొదలు పెడుతుంటే నాకు గొప్ప ఆలోచనలు దేవుడు పుట్టించాడు. ఎందుకు ఏంటి అనేది జాగ్రత్తగా మనము గమనిద్దాం. దేవుడు సంఘాన్ని ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. ఆమేన్ అనువాడను నమ్మకమైన సత్యసాక్షి అయి దేవుని సృష్టికి ఆదియునైన వాడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆదియు అయి ఉన్నవాడు అని పరిచయం చేసుకుంటున్నాడు సంఘానికి. క్రీస్తుని సంఘానికి ఎలా పరిచయం చేశారు? ఆదియు. హీఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్తగా లవోదికీయ సంఘానికి క్రీస్తును పరిచయం చేస్తూ రాసిన మాటలు. మరలా చదవండి ఒకసారి. ఆమేన్ అనువాడను నమ్మకమైన సత్యసాక్షి అయి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులను. సో క్రీస్తుని సృష్టికర్తగా సంబోధిస్తూ రాయబడిన మాటలు. తర్వాత దానికి వెళ్ళిపోదాం. చదవండి. సంఘాన్ని ఇప్పుడు దేవుడు స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడుతుంటాడు ఇక్కడి నుంచి. సో ఒక్క 20 నిమిషాల పాటు మీ తలలు ఎటు పెట్టకుండా ఇంట్లో టిఫిన్ ఏం చేయాలో, వెళ్ళేటప్పుడు కేజీ మటన్ కొనాలా, కేజీ చికెన్ కొనాలని ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా జాగ్రత్తగా గమనిద్దాం. సరేనా? రైట్, చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చాలా అక్కడ ఆగండి. ఏమంటున్నాడు అంటే లవోదికీయ అంటే ప్రదేశం ఎలా ఉంటుంది అని నేను కొంచెం గూగుల్ సెర్చ్ చేసి దాని గురించి ప్రయత్నం చేస్తుంటే లవోదికీయ అనేది ఏంటంటే ఒక వ్యాలీ. ఇటువైపు కొండ ప్రాంతము, ఇటువైపు కూడా కొంచెం కొండ ప్రాంతము మధ్యలో ఉన్న ఒక ప్రదేశమే లవోదికీయ. అది యెరూషలేముకి తూర్పు వైపున ఉన్న ఒక చిన్న పట్టణము. ఆ పట్టణానికి 2 రకాలు స్ట్రీమ్స్, జలాయ వాటర్ వచ్చేవే ఒక చిన్న కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో నుంచి ఒక కాలువలో నుంచి ఏంటంట చల్లని నీరు వస్తుందట. ఒక కాలువలోంచి చల్లని నీరు ఆ కొండ ప్రాంతాల్లోని ఆ రాళ్ళ మధ్యలో నుంచి చిన్ని చిన్ని బుడకల నీరు చల్లగా ఊరి ఆ ఊరిలోకి ఈ చిన్న కాలువల గుండా ప్రయాణిస్తూ ఉంటుందట. అర్థమైందా?
రెండో కొండనే ఎలా ఉంటుందంటే తెలుసా, అది నీటి బొగ్గ, అంటే వేడిగా నీరు పొంగి ఆ వేరు నీరు కిందకి ఇలాగా జారుతూ వస్తుందట. ఇటువైపు నుండేమోనొచ్చి వేడి నీళ్ళు, ఇటువైపు నుండేమోనొచ్చి చల్లని నీరు ఈ నగరానికి వచ్చి, ఇప్పుడంటే మనకి బోరింగ్లు ఇవన్నీ వచ్చేసాయి, కానీ పాత రోజుల్లో ఏమంటే ఊరికి ఒక పెద్ద నుయ్యోటి ఉండేది, అందరూ ఆ నూతిలోనే నీరు తీసుకుని ఉండేవారు. అట్లానే పల్లెటూరులోని అప్పటికి ఇప్పుడు కూడా చాలా ఊర్లోని కొండ ప్రాంతం వెళ్తే సెలయేర్లు వచ్చిన దగ్గర ఒక చిన్న రౌండ్గా తవ్వుతారు. ఊరిలో కొండల మీద నుంచి వచ్చిన నీరంతా కూడా అక్కడ ఉంచుతారు అన్నమాట, ఊరుతూ ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి బిందెలతో పట్టుకోవడము చేస్తూ ఉంటారు. దేవుడు లవోదికీయ సంఘానికి రాసినప్పుడు ఈ ఫిజికల్, ఆ భౌతికమైన అంశాలని ధ్యానం పెట్టుకుంటూ ఏమని రాశాడు చూడండి, నువ్వు చేసిన నీ క్రియలను నేను, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు, నీ పనులేంటో నాకు తెలుసు అంటూ ఏమంటాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటాడు. నేను ఆదివారం చర్చ్కి వెళ్తానండి, సోమవారం సినిమాకి కూడా వెళ్తానండి, నేను వెచ్చగానైనను చల్లగానైనను ఉంటానండి అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఆరాధన అయిపోద్దండి, ఇంటికి వెళ్ళిన వెంటనే నేను టీవీ ఆన్ చేస్తానండి, సండే కదండి, మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూసుకుంటానండి, నేను చల్లగానైనను, నేను సంఘం వైపు సంఘ కార్యక్రమాలన్నింటిలోని పాల్గొంటానండి, అలానే మా కాలనీలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీలో కూడా నేను ఉంటానండి, చల్లగానైనను నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు ప్రభు. తెలుగులో ఒక మాట ఉంటుంది కదా, 2 పడవల మీద ప్రయాణము వ్యర్థం, కష్టం. డైరెక్ట్గా తిట్టాడు దేవుడు సంఘాన్ని. అంటూ ఏమన్నాడు తెలుసండి, చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఒరే, నువ్వు చల్లగా ఉన్నా పర్లేదు, వెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ నీ నిలువెచ్చని స్థితి ఉంది చూడు, అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి లేదు అని వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లా. ఏమంటున్నాడు, చల్లగానైనను వెచ్చగానైనా ఉండటం మేలు అంటున్నాడు. నువ్వు దేవుడిలోనైనా ఉండరా పప్పు, లేదా దయ్యంలోనైనా ఉండరా, కానీ దేవుడు దయ్యాన్ని పక్కనే పెట్టుకొని నడవద్దురా అంటున్నాడు. అర్థమవుతుందా వాక్యము? వాక్యాన్ని ధ్యానిస్తే ఇలా తగులుతుంది. అందుకే అది 2 అంచుల ఖడ్గము. ఒక చేత్తో యేసు ప్రభు అంటాము, ఇటువైపు దాదా నువ్వు వచ్చే. ఎక్కడండి మన క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు పడిపోతున్నాయి? ఒక మాట చెప్తాను, ఫోన్లో ఒక దినము నువ్వు ఎన్ని నిమిషాలు గడిపిన దానికి, నీ వాక్యానికి నువ్వు ఎంత సమయాన్ని గడిపిన దానికి పోల్చుకోండి. మీరు నాకు చెప్పొద్దు. ఫింగర్ నొప్పి వచ్చినా పర్లేదు, రాత్రి 10 అయినా పర్లేదు, ఇలాగ కదుపుతూనే ఉంటాం పైకి. కానీ ఒక్క పేజీ కానీ ఇలా తిప్పి చదివితే ప్రభు నిద్ర వస్తుంది, వదిలే ప్రభు ఈరోజుకి, ఏమనుకోద్దే, సారీ టుమారో. నేను కొందరిని చూశాను, చాలా భలే ప్రార్థన చేస్తారు. ఇంటి నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది వాళ్ళకి.
ప్రభువా, క్యాలెండర్ ఒకటి ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు, ఆ రోజు డేట్ చూస్తారు, ఆ వాక్యం చదువుతారు, కలుగును గాక ప్రభువా అని ఇంట్లోంచి బయటకు వెళ్తారు. నాలాంటి హైందవ కుటుంబం నుండి దేవుని తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితులు సంఘంలో చూస్తే నాకెంత బాధ కలుగుతుండదు తెలుసా అండి. ప్రభువా, ఇవి చూడ్డానిక నన్ను ఇక్కడ తీసుకొచ్చు. అంటూ అక్కడ ఆగిపోలేదండి దేవుడు. చదవండి, వాక్యం భలే రాయించాడు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఆ, నిలువెచ్చనగా ఉన్నావు నులివెచ్చనగా ఉన్నావు కనుక కనుక నేను నేను నిన్ను నిన్ను నోట నుండి ఏంటన్నాడు, నా నోట నుండి నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. ఉమ్మువేయు ఉద్దేశించుచున్నాను. తెలుగులో మటుకు భలే రాశారండి. వాక్యాన్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఉమ్ము వేస్తున్నానని చాలా సెంటిమెంటల్గా, కొంచెం మరీ అవతల వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్నట్టు రాశారు. ఇంగ్లీష్లో ఎలా రాశారు తెలుసా, నీ పరిస్థితిని నేను చూస్తుంటే నాకు వికరం వేసి వాంతి వస్తుంది అని రాశాడు. దేవుడు వాక్యం ఎలా రాయించాడండి, నీ నిలువెచ్చని స్థితిని నేను చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది, నాకు వికారం కలిగి కడుపులో అని వాంతి వస్తుంది అంటున్నాడు దేవుడు. నన్ను క్షమించు ప్రభు, am I of that heart? నేను కూడా అట్లాంటి వాడినే ప్రభు, నన్ను క్షమించు. అలా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చదవండి ముందుకి. నీవు దౌర్భాగ్యుడును చదవం పర్లేదు. దిక్కుమాలిన వాడును హ్మ్. దరిద్రుడును హ్మ్. గుడ్డివాడును హ్మ్. దిగంబరుడును ఉన్నావని ఎరుగక హ్మ్. నేను ధనవంతుడును హ్మ్. ధనవృద్ధి చేసి ఉన్నాను, హ్మ్. నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, ఇప్పుడు ఏం కంపేర్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పటి వరకు సంఘం యొక్క పరిస్థితిని దేవుడు అక్కడ చూపించాడు. ఇప్పుడు వ్యక్తిత్వం యొక్క పరిస్థితిని చూపించడం మొదలుపెట్టాడు. సంఘము ఒక గుంపుగా చేస్తున్న పరిస్థితిని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగుక. ఆ పరిస్థితి అంతా దేనికి తెలుసా, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అని దేవుడు దేని గురించి సూచిస్తున్నాడు తెలుసా, నా ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరలా చెప్తున్నాను వినండి. ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు ఇక్కడ మాట్లాడాడు అంటే, క్రిందకి వెళ్దాం. వాక్యాన్ని కొంచెం క్రిందగా చదివితే మనకి దేవుడు ఈ మాటలను పైన ఎందుకు రాయించాడు అనేది మనకు అర్థమవుతుంది. రైట్? సో ఇన్ని మాటలు రాయించి ఏమంటున్నాడు తెలుసా, ఆత్మీయ గురుడితనంలో నువ్వు నేను కూడా బ్రతుకుతూ ఉన్నాము. నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నాము, ఆత్మీయ గ్రుడ్డితనంలో మనం బ్రతుకుతున్నాం. అంటే ఆత్మానుసారమైన విషయాలు దేవుడు ఏదైతే మనకి చూపించాలని ఆశ కలిగి ఉంటున్నాడో అవి చూడలేనంత దరిద్రమైన దిక్కుమాలిన స్థితిలో నువ్వు నేను ఉన్నామని మరొకసారి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
అర్థమవుతుందా? ఓ సంగమా, అర్థమవుతుందా? మీ ఫేసులు చూస్తే ఖచ్చితంగా నన్ను ఇంకోసారి పిలవరని గ్యారంటీగా అర్థమైపోతుంది. మీరు రాకండి సార్, మీరు వస్తే మమ్మల్ని కచ్చ 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 కట్ చేసేస్తున్నారు. వాక్యం ఇలానే ఉంటుందండి. దేవుని వాక్యము, ఐ ప్రేజ్ గాడ్ ఫర్ అరుణ్. అంత మంచి పాస్టర్ దొరకడము మీకు అదృష్టం. కూర్చొని ఆయన్ని వాక్యాన్ని విశ్లేషించమని అడగండి. ఇంతకంటే లోతైన మర్మాలు చెప్పగలిగిన ఆయన. కానీ ఒక కాపరిగా ఆయన ఎంత కష్టపడుతున్నారనేది నాకు తెలుసు. ఆయన గురించి గొప్పగా ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. నేను ఆయన ఏం చెప్పలేదు, పంపించలేదు కూడా. ఎందుకంటే ఇద్దరం ఒకే సంఘంలో పెరిగాము. ఇద్దరికి బాప్టిజం ఇచ్చిన ఆయనే, మాకు తెలుసు. వాక్యాన్ని ధ్యానించటం నేర్చుకోండి. ఏమంటున్నాడు? ముందుకు వెళ్దాం. నీవు ధనవృద్ధి, నేను ధనవంతుడును, నాకు డబ్బు ఉంది, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. కోవిడ్ వచ్చింది, ధనము లేదు, బొమ్మ లేదు, ఫోటోయే ఉంది అక్కడ. అది అంతేనా? నాకేట్లే అని వెర్రవీగిన ధనవంతులకి బెడ్ కూడా దొరకలేదు. దొరికిందా? నన్ను దేవుడు ఎందుకు బతికించాడండి ధనం లేకపోయినా? నన్ను దేవుడు కోవిడ్లో ఎందుకు బ్రతికించాడు ధనం లేకపోయినా? ఎలా మర్చిపోతారండి? మీకు ఎలాగుందో తెలియదు కానీ నేను కోవిడ్లోని ఇంట్లో ఉండాలి అంటే నాకు మెంటల్ ట్రామా. అది ఒకే ప్రదేశంలో నేను నిలకడగా ఉండలేను. అలాంటిది కొన్ని నెలల పాటు నా రూమ్లో నేను అలా ఉండిపోతూ ఉంటే ఈ ట్రామా ఎలా ఉంది అంటే బుర్ర తీసుకెళ్ళి గోడకి ఇలా కొట్టేసుకోవాలనిపించింది. ఏట్రా బాబు ఈ పరిస్థితి అనుకుండేవాడిని. అట్లాంటి ట్రామానండి, అట్లాంటి పరిస్థితి నుండి నేను ధనవంతుడు కాకపోయినా నన్ను ఎందుకు బ్రతికించాడని చిన్న లాజిక్ కూడా మనం ఆలోచించడం మానేసాం. చదవండి. ధనవృద్ధిని చేసి ఉన్నాను, నాకేంట్లే, నాకు 2 ఇల్లులు ఉన్నాయి, నాకేం పర్వాలేదులే, పర్లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు సరిపోద్ది, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఐ డోంట్ కేర్, నాది ఒక గవర్నమెంట్ జాబ్, నాకు పెన్షన్ వస్తుంది, ఒక 60,000 వస్తుంది, నాకేం బాధ లేదులే అనుకొని నువ్వేం చేస్తున్నావంట? చెప్పమ్మా, చదవండి అమ్మా. నాకేంటి అవసరం లేదనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పుకొనుచున్నావు అని మళ్ళీ పాపం తెలుగు వాళ్ళు చాలా నీట్గా రాశారు. దాని అర్థం ఏంటి తెలుసా? నాకు దేవుడొద్దు, నా పాకెట్ ఉంటే నాకు చాలు అనుకుంటున్నారట. నాకు కారు ఉంటే నాకు చాలు, నాకు ఇల్లు ఉంటే నాకు చాలు అని చెప్పుకొనుచున్నారట. ఎక్కడ? సంఘం ఇలా లేదా చెప్పండి? మీరు ఎవరికి సమాధానం చెప్పొద్దు. మీ ప్రభువుని అలా కూర్చోబెట్టుకోండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఈరోజు నువ్వేం నేర్పించాలనుకుంటావు అది నేర్పించు ప్రభు. టీచ్ మీ వాట్ యు హ్యావ్ ఇన్స్టోర్డ్ ఫర్ మీ టుడే.
అని అడగండి. యేసుక్రీస్తు మాట్లాడకపోతే నా దగ్గరికి రండి. ఆయన మాట్లాడే ఎస్, దట్స్ అ గ్రేట్నెస్. ఏమై ఉంది తర్వాత ముందుకు వెళ్దాం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అమ్మ, ఇక్కడి నుంచి సంఘానికి వార్నింగ్ అయిపోయింది. సంఘానికి ఆత్మీయ అంశాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఆత్మానుసారమైన విషయాలు ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ద చర్చ్ నీడ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్లీ. ఆత్మానుసారమైన అంశాల విషయంలోని సంఘము ఎలా ఆలోచించాలి అని ఇక్కడి నుంచి రాస్తూ ఉన్నాడు. చదవండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. చాలమ్మా, అది అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. అగ్నిలో పుటము వేయబడిన బంగారము. సో ఈ దినాన్న మన మెసేజ్లో ఫస్ట్ సెంటెన్స్ దట్ వీ నీడ్ టు థింక్, మనము ఆలోచించవలసిన మొదటి అంశము ఏంటి అంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారము. సో గాడ్ ఈజ్ ట్రీటింగ్ యూ యాజ్ ఎ గోల్డ్ ఆర్నమెంట్. ఒక బంగారం కింద నిన్ను చూస్తూ దాన్ని ఎక్కడ పెట్టాడంట? వేడిగా మండుతున్న అగ్నిలో పెట్టాడట. హలో, అర్థమవుతుందా సంగమా? ఎక్కడ పెట్టాడు? యు ఆర్ సో ప్రెషియస్. ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైనది. ఇప్పుడు ఒక 10 గ్రాములు కొనాలంటే ఎంత కష్టం? ₹1,00,000 పెట్టాలా? అవునా? చూసావా, మనం 1,00,000 గురించి ఆలోచిస్తాం, కానీ దేవుడు నన్ను కూడా బంగారంగా ఉంచాడని ఆలోచించడం మానేస్తాం. మావిడ బంగారం కొనమంటే ఏడ్ చేస్తుంది తెలుసా? 100 కేజీలు బంగారం అన్నది ఏం చేసుకుంటాను పో అంటాను. నువ్వు ఎప్పుడు కొనవు పో అని వెళ్ళిపోద్ది. ఆలోచించండి, ఎక్కడ పెట్టాడంట? దానికి రెఫరెన్స్ కూడా ఎత్తుక్కోవాలి కదా మనము. మలకాయి గ్రంథం, మలకాయి 3:2 తీయండి. చదవాలి, యవనస్తులు స్పీడ్గా ఉండాలి. అయ్యో, మా ముసలమ్మలే బాగా చదువుతారు మీకంటే. అయితే చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. క్విక్. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన రెండో రాకడ గురించి మాట్లాడుతూ చెప్పిన సంగతి రాయబడి ఉంది. అక్కడ చిన్న జాగ్రత్తగా గమనించండి. ఆయన కంసాలి. బంగారాన్ని ఎవడు తయారు చేస్తాడు? కంసాలి. నీ బంగారాన్ని వేడి చేసేవాడు ఎవడు? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నీ బంగారాన్ని మెరుగుపరుస్తున్నాడు. ఓ బంగారమా, నీలో ఈ మాలిన్యం ఉంది, నీలో ఈ చెత్త ఉంది, నీలో ఇది అవసరం లేనిది ఉంది అని ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చొని కాలుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంట్లో చిన్న సమస్య వస్తే చాలు, నువ్వు నాకు దయ్యంలా తయారయ్యావు అంటారు. దేవుడు ఎందుకు పెట్టాడు అని కూడా క్రైస్తవులకి జ్ఞానం లేదా అనిపిస్తుంటుంది. ఏ సమస్య లేని గృహంలోని, జాగ్రత్తగా వినండి, ఏ సమస్య లేని గృహంలోని దేవుడు ఉంటాడని నేను అనుకోను. మరలా చెప్తున్నాను, వినండి. వెన్ దేర్ ఇస్ అ ట్రబుల్ ఇన్ ద హౌస్, గాడ్ ఈస్ టీచింగ్ యూ.
నీ ఇంట్లో ఏదో సమస్య పెట్టి దాన్ని నరకడానికి నిన్ను కాల్చడానికి రోజు ఏం చేస్తున్నాడు? మంట పెడుతూనే ఉన్నాడు. నిన్ను మేలుమైన బంగారం కింద తయారు చేసే పద్ధతిలో ఉంచుతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. హీస్ ప్రిపేరింగ్ యూ. దేనికోసం అని రాశాడు దాని ముందులోని, ఆయన రాకడ సమయంలోని నిన్ను మేలుమైన బంగారం కింద చూడుటకు ఆయన ఒక కమసాలి వలె ఈజ్ ఎ రిఫైనర్స్ ఫైర్. నాకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథంకి వచ్చేయండి. అమ్మా చదువు కరెక్టే. చాలమ్మా, కంగారు పడవద్దు. చాలా పెద్ద పెద్ద మాటలు దేవుడు రాయించాడు. ఏంటి రాస్తున్నాడు అక్కడ? సిగ్గు కనపరచకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము. అండర్లైన్ చేసుకోండి. రెండో మాట ఏంటి? నీ తెల్లని వస్త్రం ఉత్తినే ఇవ్వలేదు. దేనికోసము? నీ సిగ్గు కనపడకుండునట్లు ఏం చేస్తున్నాడు? తెల్లని వస్త్రం ఇచ్చాడట. అంటే అర్థం ఏంటి? షర్ట్ బాగుంది, రామరాజ్ షాపుల్లో కొన్నానండి, మీటర్ 1000 రూపాయలండి, తెల్లగా వేసుకొచ్చానండి అని చెప్పుకోవడానికా? అయ్యో, ఆయన నీతి అను తెల్లని వస్త్రము ధరించుకొనుటకు ఆయన నీ కొరకు నా కొరకు సిలువపై నలగొట్టబడ్డాడండి. ఆయన తెల్లని వస్త్రం దేనికి ఇచ్చాడు? ఆయన నీతి నీ మీద ఉండునట్లు. తెల్లని వస్త్రం అంటే షర్టు ప్యాంటు కొనుక్కోవడం కాదు. ఏంటి తొడుక్కోవాలి? ఆయన నీతి అను తెల్లని వస్త్రము. ఆయన ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడుగా తయారు చేయ విషయంలోని అది ధరించుకోమని చెప్పాడు. అదే కాలాన్ని మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే అనుభవం ఉంది. పడుకుంటుంటాను, సడన్గా 3:30, 4 అవుతుంది, తెలివి వచ్చేస్తుంది. మనసులో ఒక అట్టపక్కనేగో చిన్న తలంపు వస్తుంది. లెగిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా, లెగిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చిన్న తలంపు వస్తుంది. వెంటనే ఈయన చెప్పిన మాట ఇలా తలంపు రాగానే అవతల ఇంకోడు ఉంటాడు కదా రెడీగానే కదా, పడుకోరా, 1 గంట ఎక్స్ట్రా పడుకో, రెస్ట్ తీసుకో, బుగ్గలు పెంచు, తెల్లగా అవ్వు, సినిమా హీరోలో తయారవ్వు, 1 గంట పడుకో. మళ్ళీ మనమే అనుకున్నాం, ప్రభా ఇప్పుడు 4 గంటలకు ఎలాగా లేపా, నువ్వు 5 గంటలకు లేపు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేసి దుప్పటి కప్పుకొని పడుకుని పోతాం. బాగుంది కదా అని. పాపం మన ప్రభువు చాలా టైం సెన్స్ పర్సన్. 5 అంటే కరెక్ట్గా 5ంటికి లేపుతాడు, 1 నిమిషం కూడా తేడా ఉండదు. అర్థమైందా? 5 గంటలకు మళ్ళా లేపుతాడు. లేరా, లే ప్రభు, ఇందాకే చెప్పాను కదా, నువ్వు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, పడుకొని 1 గంట సేపు అని మళ్ళీ వెంటనే చెప్పి దుప్ప కప్పేసుకొని 4లో ఉన్న ఫ్యాన్ 5లో పెడతాము. కొంచెం ఒక్కబడితే ఏసీనేమో నచ్చి రిమోట్తో మార్చి ఫుల్ ఆన్ స్పీడ్లో పెట్టుకొని పడుకుంటాం. ప్రభు అనుకుంటాడు, పోన్లే నా బిడ్డ ఎందుకు అలసిపోయాడులే, 6 గంటలు లేద్దామని మళ్ళీ ప్రభు
మళ్ళీ 6 గంటలు లేపుతాడు. లేరా, ప్రార్థన చేసుకోరా, వాక్యాన్ని చదువుకో, నీతి అనే తెల్లని వస్త్రాన్ని ధరించుకోవడానికి సిద్ధపోడు అంటూ ఉంటే, ఉండు ప్రభువా, సుమారుగా 7 గంటలకల్లా లేగడానికి ప్రయత్నం చేస్తుంటాం. లెగిసిన వెంటనే అమ్మో అప్పుడే ఇంత అయిపోయిందా, కాలేజీకి పరిగెట్టాలి, అమ్మో ఇంత టైం అయిపోయిందా, ఆఫీస్కి వెళ్ళాలి, అమ్మో వంట చేయాలా. మనం ప్రార్థన తుస్ ఆ రోజుకి. సాయంత్రం నేను త్వరగా వచ్చేస్తాను ప్రభు, నేను ప్రార్థన చేస్తాను. ఉదయం ఏమనుకోద్దే, వెంటనే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఓ మాట చదవడం, 3 ముద్దులు ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనడం, ఇంటికి బయటికి బయలుదేరి వెళ్ళిపోవడం. క్రైస్తవ కుటుంబాల వ్యవస్థ ఇలా పాడైపోయింది. నీతి అనే తెల్లని వస్త్రము ధరించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి అర్హత దొరుకుతున్నప్పుడు ఎందుకు ఆనందించలేకపోతున్నామండి? ఎందుకు ఆనందించలేకపోతున్నాము? 2 మాటలు అయిపోయి 3వ మాట చదువుకుందాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 3వ మాట చాలా డేంజరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీకు దృష్టి కలుగునట్టు. దృష్టి అంటే నీకు కలుగుడ్డాడు వేటి కాదు కదా, మన గుడ్డ. మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. నాకైతే గుడ్డు లేదండి కదా. కానీ ఏమని రాయించాడు వాక్యం చూడండి, నీకు దృష్టి కలుగునట్టు అన్నాడు. చదవమ్మా. నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు. ఏం చేయమంటున్నాడు? ఓ నా బిడ్డా, ఇదిగో సుర్మా కొనుక్కో. ఇప్పుడంటే ఐలైనర్, ఐ ల్యాష్లు ఏటేటో వచ్చాయి కొత్తవి కదా, చిన్న పెన్సిళ్ళు. అప్పట్లో అలా కదా, ఐటెక్స్ కాటుకని ఒకటే ఉండేది. అది కొనుక్కోమంటున్నాడు దేవుడు. దేనికోసమంట? దృష్టి కలుగుటకు. దేని దృష్టి? ఆత్మానుసారమైన విషయాలు నీ కంటికి కనిపించట్లేదురా బాబూ, నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. అంటే నా సన్నిధికి రా, నువ్వు నా సన్నిధి దగ్గరికి వచ్చి మోకరించి నువ్వు నన్ను ప్రార్థన చేసినప్పుడు నీకు నేను కాటుకునిస్తాను, ఆత్మానుసారమైన విషయాలు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. కాటుకు ఎందుకు ఇస్తాడు? కాటుకు ఎందుకు పెట్టుకుంటారండి? చిన్నప్పుడు అంటారు కదా, కాటుకు పెట్టుకో పెద్ద కళ్ళు అవుతాయని అంటారు కదా. మా వైఫ్ అనేది, పెట్టని కాటుకు అనేది. అచ్చా అది నల్లగా అయిపోతుంది, వద్దు అనేవాడిని. చిన్నపిల్లలు కాటుకు పెడతారు కదా స్నానం చేయించినండి. సరదా పెడతారా? కాటుకు బాగుంటుందని పెడతారా? ఆత్మానుసారమైన విషయాలు నువ్వు చూడడం మానేసావు. యూఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. తర్వాత పర్వాలేదు కదా, ఇంకొక 10 నిమిషాలు ముగించేద్దామా? రైట్. నేను ప్రేమించిన వారందరినీ గర్దించి. చూడండి, ఇప్పుడు దేవుడు మరీ ఇంకా డిఫరెంట్గా అయిపోయాడు. ఏమంటున్నాడు? నేను ప్రేమించిన వారిని అందరినీ, నా ప్రియ శిష్యులతో సహా అందరినీ, నా కుమారులతో సహా, నా బిడ్డలతో సహా, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరితో సహా ఏమంటున్నాడు? గర్దించి శిక్షించుచున్నాను. నీకు గర్దన లేదు అంటే, నీ జీవితంలో నీకు శిక్షణ లేదు అంటే, నువ్వు దయ్యంతో ఎక్కువ సహవాసం చేస్తున్నావు.
నీకు సమస్యలు లేవు అంటే క్రీస్తు కంటే నీకు లూసిఫర్ దగ్గరగా ఉన్నాడని అర్థం. ప్రభువా నాకే ఎందుకు ప్రభువా ఈ సమస్యలు, భలే ఏడుస్తారు. పాస్టర్ గారు నాకు ఈ సమస్య వచ్చింది, మీరే ప్రార్థన చేయాలి. ఈవిడ చేయదు. నా బాధలు మీకేం తెలుసండి, నాలా మీరు ఉంటేనా ఏటుంటే అంతకంటే గొప్ప విషయాలు దేవుడు ఇచ్చాడు. వాటిని వదిలేసి డప్పు కొట్టుకోవడం నేర్చుకున్నారు క్రైస్తవులు. సారీ, మీరేమన్నా ఇదే సత్యం. ప్రార్థన మానేస్తారు, సమస్య అందరికీ చెప్పుకోవడం మొదలు పెడుతున్నారు. సమస్యని పెద్దగా చూపిస్తున్నారు. అంతకంటే పెద్దవాడు మన క్రీస్తు అనే విషయాన్ని కూడా గమనించలేని ఆత్మీయ గుడ్డితనంలోని ఈ దినాన సంఘం ఉంది. అర్థమవుతుందా? స్టాప్ క్రయింగ్, స్టాప్ కంప్లైనింగ్. ఏడవడం మానేయండి. అబ్బా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఏటి ప్రభువా? దేవుని ఎన్ని రోజులు విసిగిస్తారు? ఎన్ని రోజులు? అందుకు ఏమన్నాడు? నువ్వు నా దగ్గర కాటుక కొనుక్కో అన్నాడు. ఫ్రీగా ఇస్తానల్లా. నేను రక్తం ఇచ్చి నేను కొన్నానన్నాడు, కానీ నేను నీ కాటుక ఫ్రీగా ఇస్తానల్లా. అవునా కదా? రక్తం ఇచ్చినవాడు కాటుకి ఇవ్వలేడా? ఎందుకు కొనుక్కోమన్నాడు? ఆత్మానుసారమైన విషయాలు నీకు ఎట్లా తెలుస్తాయి? నువ్వే ప్రయత్నం చేయకుండానా నీకు ఎట్లా తెలుస్తాయి? చదవమ్మా ముందుకి. ఆసక్తి కలిగి ఇప్పుడు రాశాడు దేవుడు ఏంటి అనేది ప్రేమ కదా. ఇక్కడ క్రీస్తు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అంతేనా? ఏమన్నాడు? ఫస్ట్ థింగ్ ఏమన్నాడు? ఆసక్తి కలిగి అన్నాడు. ముందు మనకు ఆశే లేదు. దేవుడు నాకు ఈ సమస్య పట్ల దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని ఆసక్తే లేదు నీకు. సమాధానం సంగతి పక్కన పెట్టండి. ఆశ లేనప్పుడు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ఏమన్నాడు చూడండి. మారు మనసు పొందుడి అని ఉంటుంది అక్కడ. ఆసక్తి కలిగి మారు మనసు దేనికోసం పొందమన్నాడు? ఏ ధనం అయితే నువ్వు చూసుకొని విర్రవీగిపోతున్నావో, ఏ ఆస్తులు చూసుకొని నువ్వు తొడగొడుతున్నావో, నేను తోపు తురుమని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో వాటిలన్నిటినీ పక్కన పెట్టేసి నా సన్నిధికి రా. నీకేంటేంటైతే గొప్పగా ఉన్నాయో నీ జీవితంలో నీకు సూపర్ అనుకున్నవన్నీ పక్కన పెట్టేసి నువ్వు రా నా సన్నిధికి అని అడుగుతూ ఉన్నాడు. ఏమన్నాడు? చదవండి అమ్మ. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ఎస్, ఇప్పుడు చూడండి, ఇది చాలా నాకు చాలా ఇష్టం ఈ మాట. ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఇది. తలుపు తట్టిన దగ్గర నుంచి చదవండి అమ్మా. ఇదిగో
తట్టుచున్నాను. ఎక్కడున్నాడంట ఆయన? తలుపు బయటనున్నాడు, లోపల లేడు. మీరు అది గమనించాలి. తలుపు తట్టునున్నాడు అన్నాడు, బయటనున్నాడు. నీ హృదయం లోపల ఏటుంది? నీ హృదయం అనే తలుపు లోపల ఏటుంది? ఏంటున్నది నువ్వు డిసైడ్ చేసుకో. కానీ ఆయన ఎక్కడున్నాడు? బయట నుండి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచున్నాడు. తట్టుచుంటూ ఏం చేశాడు? ఎవరైనాను ఏమన్నాడు? ఎంతమంది వింటున్నామండి స్వరం? మా టీవీ సౌండ్ పెద్దదైపోయిందండి, దేవుడి స్వరం వినలేకపోతున్నాం. మా టీవీ సౌండ్ పెద్ద అయిపోయింది. నా మొబైల్లో వస్తున్న మెసేజెస్ పెద్దవైపోయాయండి. ఆయన మెల్లని స్వరము వినలేనంత ప్రభువా ఏం చెప్తున్నావు? ప్రభువు ఏం చెప్తున్నావు? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు ప్రభు. చదవండి. నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును ఏం చేస్తారట? ఒక ఫీస్ట్ చేసుకుందాము అంటాడు దేవుడు. దేవుడు ఎందుకు ఫీస్ట్ చేసుకుంటాడు? దేవుడు నీతో నాతో పాటు ఎందుకు ఆ సప్పర్లో పాల్గొనాలనుకుంటాడు? ప్రభు బల్ల దగ్గరికి ఎందుకు మనల్ని తీసుకొస్తాడు? మా పాస్టర్ గారు ప్రతి ఫస్ట్ సండే రమ్మంటారండి, వస్తామండి, బల్ల ఇస్తాడండి, భోజనం చేస్తామండి, ఇంటికి వెళ్ళిపోతామండి. హల్లెలూయా అండి. అదా ఎందుకు భోజనానికి రమ్మంటున్నాడు దేవుడు? నీకు నీ ఆలోచన విధానికి వైరం ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంటుంది తెలుసా? మానవుడు విలువలు పోయినప్పుడల్లా, మానవుడు వాడి యొక్క విలువలని కోల్పోయిన తర్వాత పస్కా పండుగ రోజు నాడు వధించిన గొర్రెపిల్లతో ఆ రోజు భోజనం చేస్తారు. అంటే నీ పాపము ఆయన బల్ల మీద ఒప్పుకున్నప్పుడు ఆయన నీతో భోజనం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక సంధి చేసుకుంటున్నాడు. అంటే నీ పాపము నా పాపమును కంప్లీట్గా మర్చిపోతాడు అని అర్థం. బల్ల దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు ఎలాగ వస్తావు? బల్ల అయిపోతే బాగున్ను, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఎక్కడికి వస్తున్నావు? యు ఆర్ డైనింగ్ విత్ జీసస్. నువ్వు క్రీస్తుతో భోజనం చేస్తున్నావు అనే సంగతి మర్చిపోతుంటావు. దేనికోసం భోజనము? మంచిగా జ్యూస్ ఉంటుందనా? కాదు కదా. మా అపరాధములన్నీ ఆయన దగ్గర పెట్టాను, ఆ అపరాధములన్నీ ఆయన క్షమించాడు. నా తప్పిదాలన్నీ అక్కడ పెట్టాను, ఆయన అవన్నీ తప్పిచ్చాడు. ఆయన నాతో కూర్చొని భోజనం చేయడానికి వచ్చాడు. భోజనం చేయడానికి ఆయన వచ్చాడు. ఎక్కడో ఉండవలసిన ఆయన నీ కొరకు నా కొరకు క్రిందకొచ్చి నీతో కలిసి భోజనం చేయాలని ఆశ కలిగి ఉంటే నేను ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాను, ఎంత శ్రద్ధ కలిగి నేను వస్తున్నాను. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా
కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ఏమంటున్నాడు? భోజనమే చేయడం కాదు, నేను జయించినట్టు నా తండ్రి పక్క నేను ఎలా అయితే కూర్చున్నానో నీకు కూడా ఒక ప్లేస్ని పెట్టాను రా. ఓ గమనించలేనివో నా బిడ్డ, నా తండ్రి పక్కన నేను ఎలాగైతే కూర్చుంటున్నానో నా పక్కన కూర్చోటానికి నీకు ఒక సీట్ వేసాను. ఎంత మాధుర్యం అండి ఇది, ఎంత ప్రివిలేజ్ ఇది. చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. అర్థమైందా? అర్థమైందా? ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఎందుకు వాక్యాన్ని అంత నిర్లక్ష్యం చేస్తాం, ఎందుకు ప్రార్థన అంటే అంత, ఎందుకు మన సంఘాన్ని మనమే డెవలప్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకు ఒకరికొకరు బలపరుచుకోలేకపోతున్నాం? ఒక క్రైస్తవుని అడిగాను, అరే రాకడ గురించి నీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా నాకేం తెలుసు చెప్పు. జరిగితే జరిగింది, లేదా లేదు, అది మనం చూడలేదు కదన్నా. ఇంత దుస్థితిలో నేను బతికితే ఆ బ్రతుకు అర్థము లేదండి. ఒక క్రైస్తవుడిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేనైతే ఉండకూడదని నేను ఆశపడుతున్నా. ప్రస్తుత సంఘ పరిస్థితి ఇది. వాక్యం కంటే యూట్యూబ్లో వీడియోలు చూడడానికి ఎక్కువ టైం గడుపుతున్నాం. బైబిల్ తీసి ప్రభువా నాతో మాట్లాడు అనే సమయాన్ని గడపడాన్ని అంత లేనంత బిజీగా ఉన్నాం. నీతో భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడే. ఆయన నీ కొరకు ఒక కుర్చీ వేసి సిద్ధపాటు చేసి ఉంచాడే. అక్కడికి వెళ్ళడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఏ స్థితిలో ఉన్నామో గుర్తుందా? ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఏమీ ఆలోచించవద్దు. ఏమీ ఆలోచించకండి. ఈ ప్రభువు ఈ కాలాన్న నీ దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు సిద్ధమేనా? నీ మేలులను వర్ణింపగలనా ప్రభు? నీ కీర్తిని, నీ ప్రేమను నేను కొనగలనా ప్రభు? ఓ జీవమా, నీకు వందనాలయ్యా. ఓ కారణభూతుడా, పరిశుద్ధుడా, నా తప్పిదములు క్షమించయ్యా.
రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభు. ఓ మారనాథ రావయ్యా, నన్ను గుర్తుపెట్టుకో ప్రభు, నన్ను సిద్ధపాటు చేయి తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. వాష్ మీ, నన్ను కడగండి అయ్యా ప్రభువా. పుటములో వేయబడిన బంగారం వలె నన్ను శుద్ధీకరించు తండ్రి. ప్రభువా, నీ నీతి అనే తెల్లని వస్త్రము ధరించుటకు నాకు అర్హత కలుగు చేయి ప్రభు. ఆత్మానుసారమైన విషయాలు చూచుటకు తండ్రి నా కంటికి కాటికి వలె ఉండయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, కృపగల దేవా, నీ సన్నిధిలో తండ్రి ప్రభువా మరొక్కసారి మా కొరకు ఏర్పాటు చేసిన మేలుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు సిద్ధపాటు చేసినవన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ఇష్టమైన బిడ్డగా మమ్మల్ని చెక్కండి అయ్యా. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా. సహాయం చేసి నడిపించండి. మరొక్కసారి తండ్రి నా జీవితాన్ని పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నా జీవితానికి మీరే అధిపతిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నా జీవితానికి మీరు అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తున్నాను. నా తలంపులు కాదయ్యా, నీ నడిపింపు ఉండును కాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, నా చేయి పట్టుకొని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి నడిపించండి. సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము ప్రభు. థ్యాంక్ యూ.